హరే కృష్ణ. ఇప్పుడు నకుల చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటే ఎక్కడ లేని అహంకారము వచ్చి ఒకానొక సమయంలో సచీదేవి స్వర్గంలో ఉంటుంది. తనను చూసి తను అందంగా ఉంటే ఆ అందానికి ముగ్ధుడైపోయి ఆమె చాలా అందంగా ఉంటుంది. నువ్వు నా కోరిక తీర్చవలసిందిగానే అడుగుతాడనమాట. అడగగానే సచీదేవికి కోపం వస్తుంది. వీడేంటి ఇలా ఉన్నాడు, ఏదో ఆపత్కాల ఇంద్రుడిగా ఉండమని చెప్తే ఇంద్రుడిని ఫీలింగ్ ఇచ్చి ఇలా అడుగుతాడా నన్ను, వీడి పని చెప్తానని ఇంకా ఏమంటుంది బృహస్పతి రాజగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి తను చెప్పిన మంత్రం చెప్తుందనమాట. చెప్పంగానే బృహస్పతి అంటాడు, వీడి పొగరు గర్వం అణిగే సమయం వచ్చింది, ఇంద్రుడు వచ్చే సమయం కూడా ఆసన్నమైనది, వీడి పొగరు మొత్తం అణుగుతుంది, నేను చెప్పినట్టు చెప్పమ్మా అని చెప్తాడనమాట. బృహస్పతి చెప్పినవన్నీ విని సచీదేవి నకులుడి దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను కోరిక అడిగావు కదా, నీ కోరిక తీర్చాలంటే నేను ఒకటి చెప్తాను, అది చేస్తే కానీ నీ కోరిక తీరుస్తాను అని అంటదనమాట. అదేంటో చెప్పమని అంటాడు. సచీదేవి చెప్తుంది, ఎవరైతే నిన్ను సప్త ఋషులు నిన్ను పల్లకీలో మోసుకుంటూ తీసుకురావాలి, వేదం చదువుకుంటూ నిన్ను మోసుకుంటూ నా దగ్గరికి తీసుకొస్తే అప్పుడు నేను నీ కోరిక తీరుస్తాను అని చెప్తుందనమాట. సరేనని నేను చెప్తాడు. కళ్ళకి కామం ఎక్కిపోయి తలకి ఎక్కిపోయి ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. సప్త ఋషులు అంటే ఎవరు, చాలా గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళని పిలిచి తనని మోసుకుంటూ సచీదేవి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాడనమాట. వాళ్ళు ఏంటనుకున్న మోసుకుంటూ తీసుకెళ్ళి వేదం చదువుకుంటూ తీసుకెళ్తారు. అగస్త్య మహర్షి ముందుంటాడు. ఆయన నడవలేక కొంచెం నిదానంగా వెళ్తూ ఉంటే సర్ప 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 అంటాడు. సర్ప సర్ప అంటే సంస్కృతంలో తొందరగా వెళ్ళు అని అర్థం అన్నమాట. అలా అంటూ వేదం చదువుతూ ఉంటే అగస్త్య మహర్షి చెప్తాడు, వేదం చదువుతున్నాము, నీకు అర్థం కాలేదా, పరాయి స్త్రీని సంగమం చేయకూడదని నీకు తెలీదా, వేరే వాళ్ళ భార్యతో నువ్వు సంగమం చేయకూడదు, వేదం చెప్తుంది నీకు అర్థం అవ్వట్లేదా అని చెప్తాడనమాట. వేదం లేదు పాడు లేదు, నువ్వు తీసుకెళ్ళు, నాకే వేదం చెప్తావా నువ్వని నకులుడు ఎడం కాలుతో అగస్త్య మహర్షిని తల మీద తంతాడు. తన్నంగానే బ్రహ్మదేవుడికే కోపం వస్తుంది. అసలు ఎవరు అగస్త్య మహర్షి అంటే చాలా గొప్ప ఋషి, నువ్వు నా బ్రహ్మదేవుడికి కోపం వచ్చి బ్రహ్మదేవుడి అగస్త్య మహర్షిలో వచ్చేసి చెప్తాడు, నువ్వు ఇంత అహంకారంతో నన్ను తంతావా, నా బ్రహ్మస్థానం ముందు నువ్వు తంతావు కాబట్టి నువ్వు దీర్ఘకాలంగా సర్పంగా భూలోకంలో పడి ఉండని శాపం పెడతాడు. పెట్టంగానే ఇంకా అప్పుడు ఇంకేం చేస్తాడు, సర్పంగా పెద్ద సర్పంగా మారిపోయి భూలోకంలో ఉంటాడు. ఇది మొత్తం ధర్మరాజుకి చెప్తాడనమాట. ఇలా అహంకారంతో సచీదేవి నా తల్లితో సమానమైన ఆమెని ఇలా అడిగాను, నన్ను ఇంద్రుడి స్థానంలో ఇంద్ర సింహాసనం మీద కూర్చొని నేను అసలు ఎంతో గొప్పగా చేద్దామనుకొని ఏదో కామం తలకెక్కిపోయి ఇలా అడగటం వల్ల శాపం వల్ల ఇలా అయిపోయాను, నేను ఎంతో గొప్పవాడిగా ఉన్న నేను ఇలా అయిపోయానని శాపం వల్ల అని ధర్మరాజుకి చెప్తాడు. ధర్మరాజుకి చెప్పి కొన్ని విషయాలు, ఇంకా సర్పం తన తమ్ముడిని విడిపించాలంటే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అవేం ప్రశ్నలు, సర్పం ఏమడుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.